నమస్కారం శివాభి న్యూస్ కి స్వాగతం। నా పేరు సురేష్ బాబు। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। ప్రభుత్వ భూముల జోలికి ఎవరూ వెళ్లొద్దని, కార్పొరేషన్లో అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో సూచనలు ఇచ్చిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ। పదిలో ర్యాంకులు సాధిస్తే 1,50,000 10,000 వంతున బహుమతులు అందజేస్తాం। చిట్టమూరు మండలం అరవపాలెం గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్మించిన అదనపు గదులు ప్రారంభించిన శ్రీ సిటీ ఎండి రవి సన్నారెడ్డి తదితరులు। కూటమి ప్రభుత్వం పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు। నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిల్వేటి సంజీవయ్య। శేషవాహనంపై కొలువు తీరిన కోదండరాముడు। గూడూరులోని కోనేటిమిట్లో కొలువై ఉన్న శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు। పార్టీ కోసం, ప్రజా సమస్యల కోసం పనిచేసే వారందరూ తనకు సమానమేనని పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు। నెల్లూరు నగరంలో పార్టీ నేతలు, అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు। నెల్లూరు నగరంలో పార్టీ నేతలు, అధికారులు మరికొందరితో పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమావేశం నిర్వహించారు। వేరువేరుగా అధికారులు, నాయకులతో ఆయన సమావేశమయ్యారు। ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ 46 పార్కుల్లో వారం రోజుల్లో జరిగిన పనుల వీడియో క్లిప్స్ ను పరిశీలించామని, పనులు చేసిన వారి బిల్లులు వెంటనే చెల్లించమని కమిషనర్ సూర్య తేజను ఆదేశించామన్నారు। బిల్లులు అందగానే మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు। ప్రభుత్వ భూముల జోలికి ఎవరూ వెళ్లొద్దని సూచించారు। కార్పొరేషన్ల అవినీతికి ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని మంత్రి నారాయణ హెచ్చరించారు। కూటమి ప్రభుత్వం పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిల్వేటి సంజీవయ్య అన్నారు। నెల్లూరు నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ఫలితాల నుండి దోపిడీలు, అక్రమాలు, అరాచకాలను కూటమి ప్రభుత్వం ఆరంభిస్తోందని ఆరోపించారు। దోపిడీల నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారని, బెదిరింపులకు భయపడేది లేదని ఆయన వివరించారు। మరి అధికారంలోకి వచ్చేదానికి ఈ కూటమి నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి తప్పించాలి। దీనికి ప్రధానమైన కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాడికి మేలు చేస్తున్నాడు। పేదవాడికి మేలు చేసే వ్యక్తిని ఏ విధంగా ఓడించాలని అందరూ ఏకమై కూటమి ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి మరి అధికారంలోకి వచ్చేదానికి ఈ కూటమి నాయకులందరూ కూడా నోటికి వచ్చినట్టువి అమలు చేయడానికి అలివిగానే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు। మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమి నాయకులు చేసే కార్యక్రమం ఏదంటే ఎన్నికల ఫలితాలు వెలువడినటువంటి రాత్రి నుంచే మొదలుపెట్టారు ఈ రాష్ట్రంలో దోపిడీ। ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది దౌర్జన్యాలు, దోపిడీలు, అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాలు, ఇవి తప్ప ఇంకొకటి జరగట్లేదు। ఈ గత 10 నెలలు దోపిడీ స్టార్ట్ చేశారు। ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఆ రాత్రి నుంచే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక ప్రజలకు అందించాలని గవర్నమెంట్ యాడ్స్లో పెట్టినారో ఆ దోపిడీతో మొదలుపెట్టిన దోపిడీ యథేచ్ఛకి ఈ రోజుకి కొనసాగుతా ఉంది। ఈ కొనసాగించే క్రమంలో ప్రజలకి మేలు చేయకుండా ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో వాటిని దృష్టి మళ్లించేదానికి, ప్రజల యొక్క దృష్టిని మళ్లించేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద జగన్మోహన్ రెడ్డి గారిని మొదలు చేసుకుని అట్టడుగునటువంటి కార్యకర్త వరకు అందరి మీద కేసులు పెట్టడం, దౌర్జన్యాలు చేయడం, ఇదే కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నారు। అందులో భాగమే 10వ తరగతి విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధిస్తే 1,00,000, జిల్లా స్థాయిలో 50,000, మండల స్థాయిలో 10,000 రూపాయల వంతున బహుమతులు అందజేస్తామని శ్రీ సిటీ ఎండి రవి సన్నారెడ్డి తెలిపారు। చిట్టమూరు మండలం అరవపాలెంలో నిర్మించిన అదనపు గదులను వారు ప్రారంభించారు।
చిట్టమూరు మండలం అరవపాలెం గ్రామంలోని సన్నారెడ్డి బాలకృష్ణారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీ సిటీలోని ఐఎంఓపి కంపెనీ దాతృత్వంతో సిఎస్ఆర్ రవిసన్నారెడ్డి సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా 30 లక్షల రూపాయలతో 2 నూతన గదులు నిర్మించారు. ఈ గదులను శ్రీ సిటీ ఎండి రవిసన్నారెడ్డి, ఐఎంఓపి కంపెనీ ఎండి తేజో వామి ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో వారు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రవిసన్నారెడ్డి మాట్లాడుతూ, ఇక్కడ చదివిన విద్యార్థులు రాష్ట్ర, జిల్లా స్థాయి, మండల స్థాయిలో ర్యాంకులు సాధిస్తే 1,50,000, 10,000 రూపాయల వంతున బహుమతులు అందజేస్తామని తెలిపారు. రాష్ట్ర స్థాయి త్రోబాల్ పోటీలకు ఎంపికైన భవ్యశ్రీకి 5,000 రూపాయలు బహుమతి అందజేశారు. నెక్స్ట్ ఇయర్ మీకు ఛాన్స్ వస్తుంది. మీలో ఫస్ట్ ఈరోజే నేను డిక్లేర్ చేస్తాను. మీలో ఎవరికైనా సరే స్టేట్ ర్యాంక్ వచ్చిందంటే 1 lakh rupees, 50,000 rupees, 10,000 rupees దాన్ని దృష్టిలో పెట్టుకునేసి మీరందరూ కష్టపడి చదివి 10th క్లాస్ వాళ్ళకి సిసిటీ టీమ్ నోట్ డౌన్ దిస్ థింగ్స్ అండ్ వీ హావ్ టు ఆనర్ దట్. సో మీరందరూ ఇప్పటి నుంచి కష్టపడి చదివి అదేవిధంగా ఇంటర్మీడియట్లో ఉండే కొంతమంది మీరు ఇక్కడ గ్రాడ్యుయేట్ ఇంటర్మీడియట్ కావచ్చు. ఇంటర్మీడియట్ only girls. School will try to see whether we can upgrade for boys also. Girls వచ్చిన తర్వాత వాళ్ళు బాగా కష్టపడి చదివి ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్లో చేరవలసిన ఆకాంక్ష. నేను ఇంజనీరింగ్ చదివాను కాబట్టి అమెరికాకు పోగలిగాను, అమెరికాలో పోగలిగాను కాబట్టి అక్కడ కొంత సంపాదన చేసుకున్నాను. ఆ సంపాదన తిరిగి ఇండియా తీసుకొచ్చి పెట్టుబడిలో పెట్టి బిజినెస్ చేసి ఇప్పుడు కొంతమందికి ఉపాధి కలిగింది. CCT తెలుసా మీకు? తెలుసు. Raise your hand. Okay. Yeah. He suddenly designs MD. One more switching happened. సో వాళ్ళందరి CCTలో ఓన్లీ ఆర్గనైజేషన్ మీకు తెలుసు కదా, అది ఒక కంపెనీ అన్నమాట, అమ్మ కంపెనీ. Okay. Yeah. You know, he landed here almost 50 years old. 50 years ago. Okay. Yeah, so you also can be MD. Do you understand? Sir? ఈ కార్యక్రమంలో డైరెక్టర్ నిరీషా సన్నారెడ్డి, ఎంఈఓలు బివి కృష్ణయ్య, కేవి ప్రసాద్, ప్రధానోపాధ్యాయుని ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. తడమండలంలోని వాటంబేడు కుప్పం గ్రామంలో వెలసిన పంచపాండవ ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజస్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తదితరులు ఆవిష్కరించారు. ఈ నెల 25వ తేదీ నుండి వచ్చే నెల 5 వరకు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహకులు బొమ్మన పళని, నాయకులు పార్థసారథి, శ్రీధర్, జయరామయ్య, ధనుంజయ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 14వ తేదీన జరగబో రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వాకాడులోని హరిజనవాడ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం వద్ద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని సమాజ చైతన్య సమితి అధ్యక్షుడు ఉయ్యాల రామకృష్ణారావు తెలిపారు. జాండ్రపేట గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమాజ చైతన్య సభ్యులు కృష్ణయ్య, సంతోష్ కుమార్, ప్రతాప్, పోలయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాడు ఎఫెక్ట్ అవుతా ఉన్నారు అప్పుడప్పుడే, ఆ కోర నారాయణ వీళ్ళందరూ. హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లే ఈ పరిస్థితులు మనం సెట్ చేయాలంటే నాయకులు ఉద్యమం చేయాలా, యువత ఇంతే గాని అరే మనం పోకూడదేమో, ఇది మన ఇంటి వారు దైవ సమాన బాధ్యతగా గుర్తించాలని అందరికీ మరోసారి కార్యక్రమాల్లో ఆ రోజు వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర తిరిగి జ్ఞానాసంలో వాళ్ళు పంచుతారేమో కానీ దానికోసం పరిగెత్తుకుపోయే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఇంకో చిన్న విషయం మీకు తెలియదు ఏంటంటే, ఎవరు మా ఊర్లో పెళ్లి చేసుకున్నా 1-10 సార్లు పిలిస్తే కానీ భోజనానికి నువ్వు బిర్యానీ వండి పెట్టు, ఏదైనా వండు, వాళ్ళ మనసులో అభిమానం ఉంటేనే ఆ 10 సార్లు 11 సార్లు వస్తారు. కానీ ఉండి పారబోసిన వాళ్ళు ఉన్నారు, మా బంధువులు కూడా ఒకసారి అట్లా ఉన్నాయి. కాబట్టి మరోసారి మన వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ వచ్చిన వీళ్ళందరికీ కూడా చెల్లిస్తున్నాను.
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ చంద్రగిరి గోవింద ధామంకు భూమి పూజ చేశారు. గోవింద ధామంకు స్థలదానం చేసిన రామచంద్రారెడ్డిని పులివర్తి నాని సన్మానించారు. విరాళాలు అందించిన దాతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. గోవింద ధామం పూర్తి కావడానికి సుమారు 5 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, దీనికి దాతలు సహకరించాలని కోరారు. माधवाय स्वाहा गोंगुल्यग्रीनासिकग्रीसं पेज्यं पावनाशनं प्राणायामयदं प्रोक्षं ऋषभिषेपरिकल्पितं आदनसिद्धेः विश्वदस्तोमधिष्ठियं भवावाजस्य संसर्वेणोमकाकर्षोः प्राणायुगं सिद्धादर्शो दग्नासमन्विते यज्ञवर्धप्रदेवी वासवी प्रतिपुष्यता देवताभ्यो नमः ग्रहाणमण्डलं दीपं तेजोक्तं ध्यानं प्रवक्ष्यामि आत्मपीडोपशान्ति ओम चंद्राय नमः आत्मपीडोपशान्ति ओम शुक्राय नमः ओम शुक्रादित्य संप्राप्ते शुक्र पूजांतकार्ये देवाय नमो ज्येष्ठाय नमो श्रेष्ठाय नमो कालाय नमो भलविकरणाय नमो 50,000 నోటు 16 రమణమూర్తి నాయుడు 10,000 నోటు 16 మునికృష్ణయ్య గారు 10,000 నోటు 16 580 రూపాయలు ఇవ్వడం జరిగింది. అందరికీ వారికి కూడా మన చంద్రగిరి నియోజకవర్గం తరఫున చంద్రగిరి తరఫున గోవిందం తరఫున అద్భుతం తెలియజేస్తారు. గౌరవ శాసనసభ్యులు గారు ఆల్మోస్ట్ 4-5 నెలల నుంచి నిరంతరంగా ఎట్లా చేస్తే బాగుంటుంది, ఈ భూమి గుర్తించే ముందు వేరేది అనుకున్నాం, కానీ అది వర్కౌట్ అవ్వకపోవడంతో మళ్ళీ ఎట్లా చేయాలి, ఇది ఖచ్చితంగా చాలా అవసరం ఉంది. చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ స్వర్ణముఖి నదిలో వాడటం, దానివల్ల వర్షాకాలంలో చాలా అనేకమైనటువంటి ఇబ్బందులు, అంటే ఏదైనా జరిగినప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు గౌరవప్రదంగా మనం చేసుకుంటా ఉంటాం మన హిందూ సాంప్రదాయం ప్రకారం. అలాంటిది ఇంత పెద్ద టౌన్ లో ఒక గోవిందధామం లేకపోవడం అనేది నిజంగా ఒక అంటే ఆలోచించాల్సిన విషయమే. దాన్ని ఎట్టి పరిస్థితిలో చేయాలనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు గారు చాలా ఆలోచించి ప్లాన్ చేసి భూమి గుర్తించడం ఒక ఎత్తు అయితే దానికి సరిపడా నిధుల్ని సిఎస్ఆర్ ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా ఇతరత్ర నిధులన్నీ కూడా కన్వర్జెన్స్ చేసుకొని వచ్చే 6 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చే వర్షాకాలం లోపు ఇది గోవిందధామం అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా, తద్వారా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ సంప్రదాయాల మేరకు ఇక్కడ దీన్ని ఉపయోగించుకునేందుకు వీలుంటుంది. దీనికి నిజంగా గౌరవ శాసనసభ్యులు గారికి వారు చేసిన కృషికి కృతజ్ఞతలు మరొకసారి తెలుపుకుంటూ తిరుమల శ్రీవారిని సినీ నటి రంభ దర్శించుకున్నారు. విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె తన భర్తతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి శ్రీవారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం రంభ మీడియాతో మాట్లాడుతూ 15వ వార్షికోత్సవం సందర్భంగా తిరుమలకు వచ్చామని తెలిపారు. సినిమాల్లోకి రీ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాలా నాకు అంతే ఎప్పుడు దర్శించుకోవాలి స్వామి వారిని అని వచ్చాము. సినిమాల రీ ఎంట్రీ గురించి ఏమైనా క్లారిటీ ఇస్తారా మేడం? చాలా మంది అయ్యో తెలీదండి, అది ఏమీ అనుకోలేదు, జస్ట్ వచ్చాను. సో ఏదైనా బెస్ట్ స్క్రిప్ట్స్ ఏమైనా వస్తే చేయడానికి రెడీగా ఉన్నారా మేడం? మంచిది, నాకు నచ్చేటి వస్తే చేస్తానండి తప్పకుండా. మేము సినిమాలోనే పుట్టి ఇక్కడే పెరిగాం కాబట్టి సో మాకు సినిమానే లైఫ్. సో మంచి క్యారెక్టర్స్ వస్తే మంచి డెఫినెట్ గా నేను చేస్తాను. రీసెంట్ టైమ్స్ లో ఏమన్నా స్క్రిప్ట్స్ మీ దగ్గరికి వచ్చాయా? నేను ఇప్పుడు దాకా ఏమీ వినలేదండి, జస్ట్ నాకు ఒక ప్రోగ్రామ్ లో అడిగారు కాబట్టి వచ్చాను, ఇక్కడ ఉన్నాను కాబట్టి. బట్ లేకపోతే ఇంకా ఏం అనుకోలేదు, ఏది అనుకొని రాలేదు కదండి ఫస్ట్, సో అట్లానే ఏమీ అనుకోలేదు.
గూడూరు పట్టణంలోని కోనేటిమెట్లో కొలువై ఉన్న శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా విశేష హోమాలు, బలిహరణ పూజలు నిర్వహించారు. స్వామివారు శేషవాహనంలో కొలువు తీరారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం గ్రామోత్సవం వైభవంగా జరిగింది. వాస్తు పూజ మనుబోలు కోదండరామపురంలో వెలసిన శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి అర్చకులు సాయి కుమార్ శర్మచే ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామి వారికి క్షీర పంచామృత అభిషేకాలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా దువ్వూరు యోగినాథ్ రెడ్డి, లక్ష్మీ సౌమ్య దంపతులు వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ భూముల జోలికి ఎవరూ వెళ్లొద్దని, కార్పొరేషన్లో అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో సూచనలు ఇచ్చిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ. పదిలో ర్యాంకులు సాధిస్తే 1,50,000 10,000 వంతున బహుమతులు అందజేస్తాం. చిట్టమూరు మండలం అరవపాలెం గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్మించిన
అదనపు గదులు ప్రారంభించిన శ్రీ సిటీ ఎండి రవి సన్నారెడ్డి తదితరులు. ఓటమి ప్రభుత్వం పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిల్వేటి సంజీవయ్య. శేషవాహనంపై కొలువు తీరిన కోదండరాముడు. గూడూరులోని కోనేటిమిట్లో కొలువై ఉన్న శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.